జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మొత్తానికైతే రష్యా అధ్యక్షుడు పుతిన్ దెబ్బకు ఎవరా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తల వంచేసినాడు. సరే, ఏం జరిగింది ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. న్యూస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకేనా? గత 21 సంవత్సరాల నుంచి పుతిన్ రష్యా అధ్యక్షుడిగా గెలుస్తానే వస్తున్నారు. గత సంవత్సరం రష్యాలో జరిగినటువంటి అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ 80% పైగా ఓట్లతో ఘన విజయం సాధించాడు. 80% పైగా ఓట్లు పుతిన్కి వచ్చినాయంటే పుతిన్కు రష్యాలో ఎంత క్రేజ్ ఉండాదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక సాంప్రదాయ రాజకీయ నాయకుడు కాదు. ఆయన ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ అన్నమాట. పుతిన్ అప్పటి యుఎస్ఎస్ఆర్లో 20 సంవత్సరాల పాటు గూఢచారిగా పనిచేశాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి రష్యా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టినాడు. పుతిన్ స్వతహాగా గూఢచారి కావడం, పైగా యూరప్ దేశాలలోనే గూఢచర్యం నిర్వహించడంతో పుతిన్కు ఈ పశ్చిమ దేశాల ఎత్తులు పై ఎత్తులు అన్నీ చాలా బాగా తెలుసు అన్నమాట. అంటే తా దగ్గరే దగ్గులు నేర్పించారా అంటారు చూడండి ఒక సామెత. ఆ విధంగా వాళ్ళు ఎటువంటి స్టెప్ తీసుకుంటారు, ఎందుకు తీసుకుంటారు అనేది ప్రతి ఒక్కటి కూడా ఆయనకి ఎరికే. ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎక్కడ వంచాలో పుతిన్కు చాలా బాగా తెలుసు. పశ్చిమ దేశాల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను, కుట్రలను తట్టుకొని గత 21 సంవత్సరాల నుంచి రష్యా అధ్యక్షునిగా పనిచేస్తున్నాడంటేనే పుతిన్ సామర్థ్యం ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. అటువంటి పుతిన్ మన దేశానికి బాగా కావలసిన మనిషి. అందులోనూ మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మంచి స్నేహితుడు కూడా. అయితే మన కర్మకాలి 2022లో ఈ ఉక్రెయిన్కు రష్యాకు మధ్యన యుద్ధం అయితే మొదలైంది. అందుకు కారణం వచ్చేసి అమెరికాలో ఉన్నటువంటి అప్పటి జో బైడెన్ ప్రభుత్వమే. ఈ ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకొని రష్యా సరిహద్దుల దగ్గర అమెరికా బలగాలను మోహరించాలని చెప్పేసి ఆ ముసల నక్కైనటువంటి జో బైడెన్ ప్లాన్ వేసినాడు. దీంతో చిరాకెత్తిపోయినటువంటి పుతిన్ నేరుగా ఈ ఉక్రెయిన్ పైన యుద్ధం ప్రారంభించాడు. 2022లో ఈ యుద్ధం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ యుద్ధం కొనసాగుతూనే ఉండాలి. అయితే ఈ యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి భారత రష్యా దగ్గర నుంచి ముడి చౌకను కొనుగోలు చేస్తున్న విషయం మీకు కూడా తెలుసు. పుతిన్ మన దేశానికి కారు చౌకగా ఈ ముడి చౌకను ఆఫర్ చేయడంతో భారత్ కూడా అందుకు అంగీకరించి ఈ ఆయిల్ను కొనుగోలు చేస్తుంది. అందుకే మన దేశంలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగకుండా స్థిరంగా ఉన్నాయి. అయితే డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత రష్యా నుంచి భారత్ ముడి చౌకను కొనుగోలు చేయకుండా భారత్ పైన అనేక రకాలుగా ఒత్తిడి తీసుకొని వచ్చాడు. అలాగే చాలాసార్లు భారత్ను బెదిరించడానికి కూడా ప్రయత్నం చేశాడు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఉండేది. నేను ఇంతకుముందు కూడా చెప్పిన కాదు, మోడీ మొండోడు అని చెప్పేసి ట్రంపే చెప్తాడు. మళ్ళా అలాంటిది మోడీ ప్రభుత్వాన్ని బెదిరించాలంటే వల్లవుతుందా అంటాలే. కానీ భారత్ మాత్రం దానికి లొంగల. దీంతో భారత్ను ఆర్థికంగా దెబ్బతీయాలన్న ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ మన భారత్ పైన 50% పన్నులు అయితే విధించాడు. సరిగ్గా ఇదే సమయంలో నిన్న ఈ పుతిన్ అదేవిధంగా ఈ డొనాల్డ్ ట్రంప్కు మధ్య అలస్కాలో సమావేశం అయితే జరిగింది. దాదాపుగా 3 గంటల పాటు ఈ సమావేశం అంతా కూడా జరిగింది. ఈ సమావేశంలో పుతిన్ భారత్పై విధించేటువంటి పన్నులను తొలగించాలని చెప్పేసి పట్టుబట్టినట్టు తెలుస్తుంది. చూడండి, ముందుగా భారత్ పైన విధించేటువంటి పన్నులను తొలగిస్తేనే ఆ తరువాత ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడతారని చెప్పేసి పుతిన్ గట్టిగా చెప్పినాయంట. దీంతో చేసేది ఏమీ కూడా లేక అందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించినట్టు తెలుస్తుంది. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు భారత్ పైన 2 విడతలుగా డొనాల్డ్ ట్రంప్ పన్నులు అయితే విధించాడు కదా. అందులో మొదటి విడతగా 25% పన్నులు ఇప్పటికే అమల్లోకి వచ్చినాయి. ఇక రెండవ విడత పన్నులు వచ్చేసి ఈ నెల 27వ తారీఖు నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ఈ రెండవ విడత పన్నులను అమల్లోకి రాకుండా చూసుకుంటారని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్కు ప్రామిస్ చేశాయంట. ఉక్రెయిన్ రష్యా యుద్ధం గురించి ఈ విషయం ఎలా ఉన్నా భారత్ పైన ట్రంప్ విధించేటువంటి 25% పన్నులైతే అయిపోనున్నాయంట. ఇక భారతదేశం ఈ సమావేశాన్ని చారిత్రాత్మక సమావేశంగా అభివర్ణించింది. రష్యా ఉక్రెయిన్ మధ్యన సంవత్సరాలుగా సాగుతున్నటువంటి ఈ యుద్ధానికి త్వరలోనే ముగింపు వస్తుందని చెప్పేసి మన మోడీ ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. అది విషయం. ఈ విధంగా పుతిన్ మనకు మళ్ళీ ఒకసారి సాయం చేశాడు.
అర్థమవుతుందా? ఏమైనా కూడా మిత్రదేశమే. అవసరానికి వాడు దుబ్బేవాళ్ళు, అవసరానికి వాడు దుబ్బేవాళ్ళే. దానికి తేడా అయితే మనం గమనించాలా, గుర్తించాలా. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.